డియర్ ముస్లిం సిస్టర్స్, వేకప్. నిజమైన సమస్య బురఖాలో ఉందా, లేక ఆ బురఖా వెనుక ఉన్న రాక్షస మనస్తత్వంలో ఉందా? ముస్లిం మహిళలందరూ భారత్కి ఎంతో రుణపడి ఉండాలి. భారత్లోని ముస్లిం మహిళలందరూ భారత్కి ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక వార్త గురించి కాదు. ఇది మానవత్వానికే ఒక మాయని మచ్చ. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక హృదయ విదారకమైన సంఘటన మనల్ని కొన్ని తీవ్రమైన ప్రశ్నలు అడిగేలా చేస్తోంది. కేవలం బురకా వేసుకోలేదన్న ఒకే ఒక్క కారణంతో ఒక భర్త తన భార్యను, ఇద్దరు పసిపిల్లలైన కూతుళ్లను అత్యంత కిరాతకంగా చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు. ఇది కేవలం ఒక నేరం కాదు, ఇది ఒక రాక్షస మనస్తత్వానికి ప్రతిరూపం. ఆ వ్యక్తి పేరు ఫరూక్. తన భార్య, కూతుళ్లు బురకా లేకుండా బయటకు వెళ్లడం అతని పరువుకు భంగం కలిగించిందట. అందుకే వారి ప్రాణాలు తీశాడు. ఈ ఒక్క సంఘటన చూసి ఇది ఎవరో ఒక మూర్ఖుడు చేసిన పని అని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మనస్తత్వం కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉంది. ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఇరాన్ లో హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని మత పోలీసులు కొట్టడం వల్ల మహ్సా అమీని అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణం ఆ దేశంలో పెద్ద ఉద్యమానికి దారితీసింది. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లు మహిళల జీవితాలను నరకప్రాయం చేశారు. వాళ్ళు చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు, కనీసం మగతోడు లేకుండా బయటకు కూడా రాకూడదు. వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. మహిళలను కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగా, పురుషుల కామవాంఛలు తీర్చే వస్తువులుగా మార్చేసి వారిని జీవోత్సవాలుగా బతకమంటున్నారు. సినిమాలు చూడకూడదు, ఫోన్ వాడకూడదు, మ్యూజిక్ వినకూడదు, డ్రైవింగ్ చేయకూడదు. పాకిస్తాన్ లాంటి ఎన్నో ఇస్లామిక్ దేశాల్లో పరువు హత్యలు అనే పేరుతో తమ కూతుళ్లను, సోదరీమణులను సొంత కుటుంబ సభ్యులే చంపేస్తున్నారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నా, తమకు నచ్చినట్టు జీవించాలని అనుకున్నా వారి ప్రాణాలు తీయడానికి వారు వెనుకాడరు. మరి ఈ రాక్షస మనస్తత్వానికి మూలం ఎక్కడుంది? వారి మతంలోనా, వారి మౌలానాలలోనా, లేక వారి నాయకుల్లోనా? వారి పురుషాధిక్య సమాజం యొక్క కుళ్ళిపోయిన ఆలోచనలలో ఉంది. మహిళను ఒక వ్యక్తిగా కాకుండా ఇంట్లో పనులు చేసి పిల్లల్ని కనే మెషిన్ గా చూసే నీచమైన దృష్టిలో ఉంది. తమకు నచ్చినట్టు ఆమె ఉండకపోతే తమ అధికారం పోతుందనే భయంలో ఉంది. కానీ ఈ రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు తమ చర్యలను సమర్థించుకోవడానికి మతాన్ని, ఆ మత గ్రంథాలలో రాసిన కొన్ని నియమాలని ఒక కవచంలా వాడుకుంటారు. జాకిర్ నాయక్ లాంటి మత ప్రవక్తలు ఏకంగా మా ఖురాన్ లో ఏం రాసుందో తెలుసా? భర్త భార్యకు యజమాని, ఆమె మాట వినకపోతే దండించే హక్కు అతనికి ఉంది అని ప్రచారం చేస్తున్నారు. In Islam, first you tell her she's wrong, you admonish her, don't share the bed with her. Ultimatum, last warning, beat her lightly. హింసను, హత్యను కూడా మతం పేరుతో సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మహిళల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే భారతదేశంలోని ముస్లిం మహిళల పరిస్థితి ఏంటి? నిస్సందేహంగా భారతదేశంలోని ముస్లిం మహిళలు ప్రపంచంలోని మరి ఏ ఇస్లామిక్ దేశంలో లేని స్వేచ్ఛ, భద్రత మరియు హక్కులను అనుభవిస్తున్నారు. మన రాజ్యాంగం వారికి అన్ని హక్కులను ఇచ్చింది. వాళ్ళు చదువుకోవచ్చు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు, వ్యాపారాలు నడపవచ్చు, చివరికి దేశంలో అత్యున్నత పదవులను కూడా అలంకరించవచ్చు. ఇక్కడ ఇరాన్ లా మత పోలీసులు లేరు, ఆఫ్ఘనిస్తాన్ లా తాలిబన్ల శాసనాలు లేవు. కానీ అసలు విచిత్రం ఇక్కడే మొదలవుతుంది. దశాబ్దాల క్రితం షాబానో అనే 62 ఏళ్ల ముస్లిం వృద్ధురాలి కథ మనందరికీ గుర్తుండే ఉంటుంది. భర్త విడాకులిచ్చి వదిలేస్తే కనీసం బతకడానికి భరణం ఇప్పించమని ఆమె కోర్టుకెక్కింది. సుప్రీం కోర్టు మానవతా దృక్పథంతో ఆమెకు భరణం ఇవ్వాల్సిందేనని తీర్పు చెప్పింది. ఆ తీర్పుతో దేశంలోని ముస్లిం మహిళలందరూ సంతోషించారు. కానీ కొందరు ఛాందసవాద ముస్లిం నాయకులు ఇది మా మతంలో జోక్యం చేసుకోవడమే, ఇస్లాం ప్రమాదంలో ఉంది అంటూ దేశవ్యాప్తంగా గొడవ మొదలు పెట్టారు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ ఛాందసవాదుల ఒత్తిడికి తలొగ్గి ఏకంగా పార్లమెంటులో కొత్త చట్టం చేసి సుప్రీం కోర్టు తీర్పును నిర్వీర్యం చేసింది. అంటే ఒక నిస్సహాయురాలైన ముస్లిం మహిళకు న్యాయం చేసే బదులు అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మత నాయకులకే వంతపాడింది. షాబానో విషయంలో మొదలైన ఈ రాజకీయ నాటకం ఈ నాటికే కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో కర్ణాటకలో స్కూల్ యూనిఫామ్ రూల్స్ ప్రకారం హిజాబ్ వద్దన్నప్పుడు మన దేశంలోని ఎంతో మంది ముస్లిం నాయకులు, మేధావులు, ఫెమినిస్టులు రోడ్ల మీదకు వచ్చి గొంతులు చించుకున్నారు. ఇస్లాం ప్రమాదంలో ఉంది, మా హక్కులను కాలరాస్తున్నారు అంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశారు. అమాయకులైన ముస్లిం
ముస్లిం యువతులను హిజాబ్ మీ హక్కు అని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఓవైసీ లాంటి నాయకులు హిజాబ్ వేసుకున్న అమ్మాయిలను వీరనారులంటూ మభ్యపెడుతున్నారు. ముస్లిం మహిళలకు విడాకుల నరకం నుండి విముక్తి కల్పించిన ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసినప్పుడు కూడా వీళ్ళంతా దాన్ని వ్యతిరేకించారు. అది తమ మతంలో జోక్యం చేసుకోవడమేనని గొడవ చేశారు. మరి కర్ణాటకలో హిజాబ్ కోసం పోరాడిన ఈ గొంతులు మొన్న ఇరాన్ లో హిజాబ్ తీసిందని మహ్సా అమీని చంపినప్పుడు ఎందుకు మోగబోయాయి? నిన్న యూపీలో ఒక భర్త బురకా వేసుకోలేదని భార్యని కూతుళ్లని చంపినప్పుడు ఈ ఓవైసీ, మహువా మొయిత్రా, షామా మొహమ్మద్ లాంటి నాయకులు, రాణా అయ్యూబా, అర్ఫా ఖాన్, తులసి చందు లాంటి జర్నలిస్టులు, స్వరా భాస్కర్, సోనం కపూర్, చిన్మయి శ్రీపాద లాంటి ఫేక్ ఫెమినిస్టులందరూ ఏమైపోయారు? ట్రిపుల్ తలాక్ రద్దును వ్యతిరేకించిన ఈ నాయకులు ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల ప్రాథమిక హక్కులను కూడా లాక్కున్నప్పుడు ఎక్కడ దాక్కున్నారు? భారత్ లో ముస్లిం హక్కుల కోసం గొంతు చించుకునే ఈ నాయకులు, ఫెమినిస్టులు పాకిస్తాన్ లో జరిగే పరువు హత్యల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ సెలెక్టివ్ అవుట్రేజ్ అంటే ఈ ద్వంద్వ నీతి దేనికి సంకేతం? వాళ్లకు నిజంగా ముస్లిం మహిళల మీద ప్రేమ ఉందా, లేక భారతదేశాన్ని బద్నాం చేయడానికి, ఇక్కడి రాజకీయాలను వేడి చేయడానికి మాత్రమే వాళ్ళు ఈ సమస్యలను వాడుకుంటున్నారా? ఒక్కసారి మీరే ఆలోచించండి. నిజమైన సమస్య బురకాలో ఉందా, లేక ఆ బురకా వెనుక ఉన్న రాక్షస మనస్తత్వంలో ఉందా? నిజమైన పోరాటం జరగాల్సింది ట్రిపుల్ తలాక్, హిజాబ్ లాంటి వాటి కోసమా, లేక ప్రపంచ వ్యాప్తంగా మతం పేరుతో అణిచివేయబడుతున్న కోట్లాది మహిళల బేసిక్ లివింగ్ రైట్స్ కోసమా? ఈ మౌనాన్ని బద్దలు కొట్టాల్సిన సమయం వచ్చింది. డియర్ ముస్లిం సిస్టర్స్, వేకప్. ఇకనైనా మీ నాయకులు చెప్పే మాయమాటలు వింటూ భారత్ ని ద్వేషించడం మానేసి మీ హక్కుల కోసం పోరాడండి. ఈ వీడియోను ప్రతి భారత మహిళకి, మీ ముస్లిం స్నేహితురాళ్లకి, ప్రేమ మత్తులో ఇస్లాం కి కన్వర్ట్ అవుతున్న ప్రతి హిందూ సోదరికి తప్పకుండా షేర్ చేయండి. ఈ సుదీర్ఘమైన కానీ ముఖ్యమైన విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో నిర్భయంగా చెప్పండి. జై హింద్.